ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ట్రంప్ టైం ట్రావెల్ చేశారా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకు ముందే తెలుసా? ఈ మాటలు నేనేమి సొంతంగా చెప్పడం లేదు. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధ వాతావరణంలో ఏం జరుగుతుందో, అమెరికా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో సరిగ్గా 39 సంవత్సరాల క్రిందటే డొనాల్డ్ ట్రంప్ ఒక పత్రికా ప్రకటనలో కుండ బద్దలు కొట్టేశారు. 1987లో ఒక వ్యాపారవేత్తగా ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాడు ఆయన చేసిన హెచ్చరికలు నేడు యుద్ధ భూమిలో కనిపిస్తున్న దృశ్యాలు అక్షరాల ఒక్కటే కావడమే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. సరిగ్గా 39 ఏళ్ల కిందట, అంటే 1987లో ట్రంప్ వయసు కేవలం 41 సంవత్సరాలు. అప్పట్లో ఆయన రాజకీయాల్లో లేరు, కేవలం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ మాత్రమే. కానీ అప్పుడే ఆయన అమెరికా విదేశాంగ విధానంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ సుమారు $95,000 ఖర్చు చేసి న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చేశారు. ఆ ప్రకటనలో ఆయన సంధించినటువంటి ప్రశ్నలు నేడు 2026లో ఇరాన్తో జరుగుతున్న ఉద్రిక్తల మధ్య సరిగ్గా సరిపోతున్నాయి. అమెరికా తన సొంత ప్రయోజనం లేని చోట ఇతర దేశాల చమురు నౌకలకు రక్షణ కల్పించడానికి తన సైన్యాన్ని, సొమ్మును ఎందుకు వాడుతోందని ఆయన నాడే నిలదీశారు. ముఖ్యంగా గల్ఫ్ రీజియన్లో అమెరికా రక్షణను పొందుతున్న జపాన్ వంటి దేశాలు $1 కూడా వెచ్చించడం లేదని, ఇది అమెరికాకు పూర్తిగా నష్టదాయకమని ఆయన అప్పుడే హెచ్చరించారు. ప్రస్తుతం, అంటే సరిగ్గా 39 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. అలాగే ట్రంప్ నాటి ఆలోచనలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్కు సంబంధించిన కర్గ్ ఐలాండ్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి ఈ చమురు ఎగుమతి టెర్మినల్ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ఆయన 1988లో గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు. శత్రువును లొంగదీసుకోవాలంటే వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నది ఆయన పాత సిద్ధాంతం. ఆశ్చర్యకరంగా ఇప్పుడు 2026లో ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా బలగాలు సరిగ్గా అదే కర్గ్ ఐలాండ్పై దృష్టి సారించాయి. 39 ఏళ్ల కిందట ఆయన ఏదైతే ప్లాన్ చెప్పారో ఇప్పుడు అధ్యక్షుడిగా అదే ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. యుద్ధ సమయంలో సైనిక బలాన్ని వాడినప్పుడు ఆ బలగం ఉండి ఏం లాభం అని ఆయన నాడు అడిగిన ప్రశ్న నేడు ఇరాన్ విషయంలో ఆయన తీసుకుంటున్నటువంటి కఠిన నిర్ణయాలను ప్రతిబింబిస్తోంది. అప్పట్లో ట్రంప్ మాటలను చాలామంది ఒక వ్యాపారవేత్తగా పిచ్చి ప్రేలాపనలుగా కొట్టిపారేశారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆయన అప్పట్లో లేవనెత్తిన ప్రతి పాయింట్ నేటి అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. అమెరికా ఖజానా ఖర్చు కాకుండా ఇతర దేశాల నుంచి వాటాలు వసూలు చేయాలనే ఆయన పట్టుదల నేడు మిత్ర దేశాలపై ఆయన చూపిస్తున్న ఒత్తిడికి మూలం. మొత్తానికి ట్రంప్ 1987లో ఊహించిన పరిణామాలు నేడు యుద్ధ భూమిలో అక్షర సత్యాలుగా మారుతుండడం చూస్తుంటే ఆయన భవిష్యత్తును ముందే ఊహించారా అనే సందేహం కలగక మానదు. 1987 నాటి ఆ పత్రికా ప్రకటనలే నేటి యుద్ధానికి పక్కా రోడ్ మ్యాప్లా కనిపిస్తున్నాయి. 39 ఏళ్ల క్రితం ఒక సాదా సీదా వ్యాపారవేత్తగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచాన్నే శాసించే అగ్రరాజ్యానికి అధిపతిగా తన పాత వ్యూహాలనే తూచా తప్పకుండా అమలు చేయడం నిజంగా విశేషం. ప్రపంచం అప్పుడు ఆయన మాటలను సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రతి అడుగును ఉత్కంఠగా గమనిస్తోంది. ఇరాన్ విషయంలో ట్రంప్ అప్పుడు గీసిన గీతలే ఇప్పుడు ఆ దేశానికి మరణ శాసనంలా మారుతున్నాయి. కాలం మారినా, పదవులు మారినా ట్రంప్ వ్యూహం మాత్రం మార్పు లేకుండా అలానే ఉంది. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా ప్రణాళిక అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా 1987 నాటి యూత్ ట్రంప్ ఆలోచనలే నేటి 2026 ప్రెసిడెంట్ ట్రంప్కి అసలైన ఆయుధాలు. మీరేమనుకుంటున్నారు? ఇదంతా కాకతాళీయంగా జరిగిందా, లేదంటే పక్కా ప్లాన్ ప్రకారం ఇన్ని సంవత్సరాలు వేచి చూసినటువంటి ట్రంప్, బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన తర్వాత తన వ్యూహాలకు పదును పెట్టి తన ఐడియాలజీకి రూటు వేసి ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారా? ఒకే దెబ్బకు అనేక పెట్టెలు అన్న చందంగా ఇప్పుడు ట్రంప్ విధానం మారిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.